నువ్వు ఈ గెటప్లో ఉండకూడదు. ఈ భాష మాట్లాడకూడదు. టోటల్గా నువ్వు ఇలా ఉండకూడదు. నాకు ఇలాగే అలవాటు. నేను ఇలాగే ఉంటాను. ఇప్పుడు గెటప్ మార్చుకోవాలి, భాష మార్చుకోవాలి, పద్ధతిగా ఉండాలంటే నా వల్ల కాని పని. అందుకనే నువ్వు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలనేది అన్ని వివరంగా ట్రైనింగ్ ఇస్తాము. సరే, నేను ఈ పని డబ్బుల కోసం చేస్తున్నాను. నేను అడిగినప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వాలి. అలాగే. ముందు నాకు అడ్వాన్స్ ఇవ్వాలి. రేపు ఇదే టైంకి ఫోన్ చేయి. ప్లేస్ చెప్తాను, అక్కడికి వచ్చేసాయి. ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం, అప్పుడు అడ్వాన్స్ ఇస్తాను. సరే. సుందరి, సుందరి కాదు, సత్యం అని చెప్పాను కదా. సుందరి ఆగు 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 సుందరి. నువ్వు సత్య కాదు, నా సుందరి అని నిరూపించడానికి నా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. కృష్ణ, అసలుకే చిర్రెత్తున్నాను. నన్ను కదపకు. మర్యాదగా ఇక్కడి నుంచి పద. అది కాదు సుందరి, ఇదిగో ఈ ఫొటోస్ చూడు. కృష్ణ, నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? సుందరి సుందరి, ఆ ఫోటోలు చింపకు, అవి మన ఫోటోలు. సుందరి, అవి మన ఇద్దరం దిగిన ఫోటోలు. మనిద్దరం దిగిన ఫోటోలా? ఎప్పుడు దిగా? నీతో ఫోటోలు నేనెందుకు దిగుతాను? ఇప్పటికే నేను చాలా భరించాను. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీ మూలంగా నేను చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాను. సత్య, ప్రమాదం అంటున్నావేంటి? నా వల్ల నువ్వు ఇరుక్కున్నావా? ఏమైంది? లోపల జరిగిన దాని గురించి ఈ కృష్ణగాడికి చెప్తే అందరికి వెళ్ళి చెప్పేస్తాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. చెప్పు చెప్పు సత్య, నా వల్ల నువ్వు ప్రమాదంలో ఇరుక్కోవడం ఏంటి? చెప్పు, ఏమైంది? ఏమైందో చెప్పు. నీ వల్ల నేను ఏ ప్రమాదంలో ఇరుక్కుంటానో ఏంటో అనబోయి అలా అన్నానులే. చూడు, ఇంకోసారి నీకు నాకు సంబంధం ఉందని, నాకు నీకు పెళ్ళయిందని, నేను నీ సుందర్ని అని ఎక్కడైనా అన్నా, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయని చెప్పినా నీ తోట తీస్తాను కృష్ణ.